భయం, సిగ్గు, మొహమాటం, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడని ఆలోచించే విధానం. ఎవడేమనుకుంటే నీకెందుకు? ఇవన్నీ ఎందుకు చెప్తారనుకుంటున్నారా? మనము ఎదగకుండా ఆపేసే సూత్రాలు. ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడదామంటే భయము, ఒక సలహా ఇద్దామంటే భయము, ఏదైనా పని స్టార్ట్ చేద్దామంటే భయము. లాస్ట్కి ఒక 10 రూపాయల నోటు రోడ్డు మీద పడిపోయి ఉంటే అది తీసుకుందామంటే కూడా మొహమాటము. ఒక రోడ్డు మీద ఒక 10 రూపాయల నోటు పడిపోతే అక్కడ ఒక 10 మంది 20 మంది నిల్చొని వాళ్ళు ఏదో పనులలో ఉన్నారు, మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే 10 రూపాయలు తీసుకుందామంటే కూడా మొహమాటం. మనం ఆ మొహమాటంతో అది దాటి వెళ్ళిపోతుంటూ అలాగే ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాము. ఆ లోపు మనం వెనకాల ఒక పర్సన్ వస్తాడు, ఆ 10 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు మనం అనుకుంటాం వావ్ గ్రేట్ అని. కానీ అప్పటిదాకా మన మైండ్లో ఉన్న థాట్స్ ఏంటి? మొహమాటం. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు. నువ్వేమన్నా అనుకున్నావా వాడు తీసుకుంటే? అనుకోలే కదా. అది నువ్వు తీసుకున్నా అలాగే జరిగేది కదా. అందుకే ఈ భయం, ఈ మొహమాటం, ఈ సిగ్గు ఇవన్నీ వదిలేసినప్పుడే మనం కూడా అందరిలాగా ఎదుగుతాము. మనము ఒక కంపెనీలలో లేదా ఎక్కడైనా జాబ్లోనే ఎందుకు డిసైడ్ అయ్యి అలాగే ఉంటామో తెలుసా? మొహమాటం వల్ల. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఇంక ఏదైనా బయట పని విషయంలో ఎక్కడైనా ఏ చోటైనా మనం అలాగే ఉండిపోయి అలాగే ఎందుకు తెచ్చిపోతామో తెలుసా? భయం, మొహమాటం, సిగ్గు. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు. అరే వాళ్ళు వీళ్ళు అనుకుంటే మనకేంది భయం? ఒక స్టేజ్ ఎక్కి ఒక ఏదైనా మాట్లాడదామంటే కూడా భయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పెద్ద కంపెనీ ఉంది, అందులో ఒకటి పెట్టి ఏమని చేశారంటే స్టేజ్ ఎక్కి కంపెనీ గురించి ఎవరు ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళని మేనేజరా ఇంకేదోటి తొప్పల పాస్ ఏదోటి మంచి పై అధికారి చేస్తారని అన్నారు. ఒక తుపేలుగాడు కాసు ఎవడంటే వానికి ఏమీ తెలియదు, కానీ వానికి ఒక ధైర్యం మాత్రం ఉంది. ఏముంది వాడికి? ధైర్యం మాత్రం ఉంది, సిగ్గు లేదు, ఎవడేమనుకుంటే భయం లేదు. వాడు పోయి వానికి నచ్చింది వానికి వచ్చింది మాట్లాడి పడేశాడు. అప్పుడు ఆ కంపెనీ ఏం చేసింది తెలుసా అండి? మేనేజర్ని చేసింది. ఎందుకు చేసింది? వాడికి అన్నీ తెలుసని చేసిందా? వాడు భయం లేకుండా వాడు ఏమనుకుంటున్నాడో అది చేయగలడని ఒకే ఒక్క నమ్మకంతో చేసింది. ఇలాంటి తెలివి కళ్ళలు పోయి వాడి కింద పనులు చేశారు, మేనేజర్ కింద. వాడేమో నీకు పెద్ద అది వాడిని మనం ఎలా తిట్టుకుంటాం? అమ్మ వీడికి ఏం తెలియదు మేనేజర్ ఎట్లా ఏంట్రా అనుకుంటాము. మేనేజర్ అనే కాదు, ఏ పై అధికారులైనా సరే, మనం ఒక రాజకీయ నాయకుడు, నీ కంపెనీ షాప్లో పనిచేసే ఓనరు, ఎవరిని తీసుకున్నా నీకంటే తెలియకల్లా వాళ్ళు మాట్లాడగలుగుతారు. వాళ్ళకి తెలిసింది నీకు తెలిసినా మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు? నీలో ఉండే సూత్రాలు నిన్ను ఆపిచ్చేస్తాయి. సిగ్గు, భయము, మొహమాటము. అరే నువ్వు ఎదగాలంటే ఫస్ట్ ఈ సిగ్గు, మొహమాటము, భయాన్ని వదిలేసి పక్కకు పెట్టేసేరా భయ్. ఎవరు అనుకుంటే నీకేంటి భయ్? నీ అమ్మ నువ్వు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేడుందా భయ్? ఎప్పుడు పోతామో తెలియని ప్రాణానికి భయాలు, సిగ్గులు ఎందుకు? పోయేటప్పుడు గట్టిగా పోవాలి. మనం ఏమనుకున్నాం అది చేసిపోదాము. మన పైన ఉన్న అధికారులే మన సలహాలు తీసుకొని బాగుపడుతుర్రు భయ్. ఆ సలహాలతో మనం ఎందుకు బాగుపడలేకపోతున్నాం? ఎందుకంటే ఇది చెప్తే కరెక్టా రాంగా, వాడు ఏమనుకుంటాడో నేను ఇలా మాట్లాడితే, వీడేమనుకుంటాడో ఇలా మాట్లాడితే అనే భయం ఉంటుంది చూసినా, అదే మొహమాటం ఉంటుంది చూసావా? మనల్ని ఇక్కడనే తొక్కేస్తుంది, ఇక్కడనే పండబెడుతుంది. అది పైకి పోమిక ఈడనే ఉంటాం చచ్చేవారికి, ఇదే పని చేసుకుంటూ ఉంటాం, ఇక్కడే సెట్ అయిపోయి ఉంటాం.
మనల్ని వస్తారు, వాడుకుంటారు, దెంగేస్తారు, పైకి వెళ్ళిపోతారు. మనం మాత్రం ఇదే హ్యాపీగా ఉంది, ఇదే లైఫ్ అనుకొని ఇట్లానే ఉండిపోతాం. అవునా కదా? ఇంకోటి ఏంటంటే, మనకు తెలిసిన విషయమే మనం ధైర్యంగా మాట్లాడలేకపోతాం. అదే ఒకడు స్టేజ్ ఎక్కి మాట్లాడతాడు, లేకపోతే ఇంకేదైనా విషయం గురించి ఇది ఇట్లా చేయాలని సలహా ఇస్తాడు, అది మన మైండ్లో ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. వాడు 90% కరెక్ట్ ఇస్తాడు. కానీ లాస్ట్కి మనం ఏం చేస్తామో తెలుసా? ఆ 10% మనం సడన్ వచ్చి అలా కాదన్న ఇలా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటే కదా, ఆ 90% క్రెడిట్ వాడికి వెళ్ళిపోతుంది. ఈ 10% నీకు వస్తుంది అనుకుంటున్నావు, మొత్తం రాదు, అది కూడా వాడికి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం నీకు తెలిసిందని కూడా ఎవడు ఆలోచించాడు. వాడిని హైలైట్ చేసేస్తారు, నిన్ను బొంగులో కలిపిస్తారు. ఒక స్టేజ్ మన ముందు ఒక పర్సన్ ఎక్కి మాట్లాడుతుంటే మనం దానికి సలహాలు ఇచ్చుకుంటా లోపల అనుకుంటాం, అరే ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడితే ఇంకా బాగుండు, అరే ఇట్లా మాట్లాడకుండా అబ్బా అదొక్క పొరపాటు చేశారా. లాస్ట్కి ఎవడన్నా ఒక సినిమా తీస్తే కూడా మొత్తం సినిమా అంతా బాగుంటుంది, ఒక చిన్న పాయింట్ అలా మిస్ అయి ఉంటుంది, ఇలా తీసి ఇంకా బాగుండని అనిపిస్తుందా మనకి? ఎందుకు అనిపించింది అలా? నీకు తెలివి లేకనా? తెలివి ఉంది కానీ నువ్వు అది చేయలేకపోతున్నావు. మోమాటంతో వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, కానీ వాళ్ళు చేసేసారు. ఎవరేమనుకుంటే మనకెందుకు భయ్? మనకు నచ్చింది మనం చేసేద్దాం. భూమి మీద కొన్ని రోజులు బతకడానికి వచ్చాము, నీకు నచ్చింది చేసేసే వెళ్ళిపో. అంతేగాని ఈ మోమాటలతోటి, భయాలతోటి, సిగ్గుతోటి ఎన్ని రోజులు బతుకుతావు భయ్? ఏమొస్తుంది నీకు ఆ సిగ్గు భయం ఉంటే? ఆ 10 రూపాయల నోట్ వచ్చిందా? రాలే. ఆ కంపెనీలో మేనేజర్ పోస్ట్ వచ్చిందా? రాలే. పోనీ వాళ్ళు నీకంటే మన తోపులా? కాదు. వాళ్ళకు భయం లేదు, మొహమాటం లేదు, సిగ్గు లేదు. నీకు ఆ 3 ఉన్నాయి, తెలివి ఉంది. కానీ ఆ తెలివిని ఏమాపేస్తుంది? భయం, సిగ్గు, మొహమాటం. అర్థమవుతుందా? అరే చిన్న షాప్ పెడదామా, లేకపోతే ఏదన్నా పని చేద్దామా, లాస్ట్కు కూరగాయల మార్కెట్లో పోయి ఒక కూరగాయల బండి పెడదామా అంటే కూడా భయమే. ఎట్లా భయం? అరే నా వాడు చూస్తే కూరగాయలు పెట్టినావు అనుకుంటాడు, ఏమనుకుంటాడు. కానీ కూరగాయలు పెట్టాడు నీకంటే జాబ్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంటాడు. నువ్వు అదే 15,000కో 20,000కో ఒక దగ్గర పోయి జాబ్లో పోయి పని చేస్తుంటావు, వాడు నీకంటే 2,000 సంపాదిస్తాడు రోజుకి. నెలకెంత? 60,000. నీకు అది పెట్టాలి, అమ్మాలి అనే తెలివి ఉంటుంది, కానీ నువ్వు అమ్మలేవు. ఎందుకు? మొహమాటం. నా చుట్టాలలో ఏమనుకుంటారో, నా బంధువులలో ఏమనుకుంటారు, నా ఫ్రెండ్స్లలో ఏమనుకుంటారు, నీ అమ్మ కూరగాయలు అమ్ముతున్నా వీళ్ళందరూ ఏమనుకుంటారు అని. కానీ అక్కడ ఏముంది? అనుకుంటారనే కానీ అయిపోతున్నావు. ఆ అనుకోవడం ఏంటో వదిలేసి ఎవడేమనుకుంటే నీకెందుకు పోయి? నీ దగ్గర నెలకు 60,000 70,000 వచ్చినాక, నీకు కొన్ని పైసలు వచ్చినాక వాడే సలాం చేస్తాను నీకు. నీ అమ్మ 15,000కి ఏం చేస్తాను? ఓన్గా చేసుకొని బతుకుతుండ్రా భయ్, వాని కాళ్ళ మీద ఆడ బతుకుతుందని. అంటే జాబ్ పని చేయమని కాదు, ఇక్కడ సిగ్గును మోమాటము ఇవన్నీ వదిలేయమని. నీకు సంపాదించాలనే ఐడియా దేంట్లో వచ్చినా మోమాట పడకు, ముందడిగేసి నేను ఇలా సంపాదించగలుగుతాను, ఇలా మనీ నేను ఎర్న్ చేయగలుగుతాను అని నీకు కనిపిస్తే చాలు, నెక్స్ట్ మూమెంట్ దుంకేసాయి. ఎవడేమనుకుంటే నీకేంటి భయ్? మనం సచ్చేలోపు ఎలా పండుకొని ఉన్నామో అలా పోకూడదు, కొట్టే పోవాలి. ఇప్పుడు మంచి మంచి కంపెనీలు పెట్టిన ఓనర్స్ ఉన్నారు. పేర్లు చెప్పదామంటే ఇబ్బంది అవుతాను. ఇప్పుడు ఎవరైనా సరే, మీ పై అధికారులైనా సరే, ఇంకా మన పై అధికారులైనా సరే, ఇంకెవరైనా సరే, వాళ్ళందరికీ తెలివిలు ఉంటున్నాయా? మనకు తెలుసు కదా. మా వీడు తెలివి లేని కంపెనీ ఎట్లా పెట్టారు, ఈ స్కూల్ ఎట్లా పెట్టిండ్రు, ఈ షాప్ ఎట్లా పెట్టిండ్రు, ఈ అమ్మాయి నన్ను గుద్దల్దాం చేస్తుండు, గది ఎట్లా మాట్లాడడం తెలియదు, ఒక కస్టమర్తో ఎట్లా మాట్లాడడం అర్థం కాదు ఈయనకి, ఊకే నన్ను పంపిస్తాడు, ప్రతిదీ నేను మాట్లాడాల్సి వస్తుంది. అమ్మాయి కస్టమర్తో వచ్చినప్పుడల్లా నన్ను పంపిస్తాడు, మాట్లాడింది షాప్ ఎందుకు పెట్టుకుని పోయి అనిపిస్తుంది నీకు. కానీ అక్కడ మనకు మాట్లాడే తెలివి ఉంది, మనం ఒక కస్టమర్ని ఎట్లా రిసీవ్ చేయాలి తెలివి ఉంది,
కానీ మనం ఆ కంపెనీ పెట్టలేకపోయాం. ఎందుకు? ఆ కంపెనీ పెడితే మనకి ఎక్కడ లాస్ వస్తుందో, అది మనం చేయగలుగుతామో లేదో, కానీ చేసేంత దమ్ము నీలో ఉంది. కానీ ఆ భయము, మోమాటము, సిగ్గు, ఒకవేళ పెట్టగానే ఇది ఇట్లా కాగానే వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, అరే గట్ల పెట్టినామేంద్రా భయ్ అని ఇవ్వడంటాడు అని ఆ భయము, ఆ మోమాటంతో ఆ కంపెనీలో పోయి పని చేస్తావు తప్ప కంపెనీ పెట్టలేవు నువ్వు. నీకు తెలుసు ఆ పని ఎట్లా చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అవన్నీ, కానీ నువ్వు చెయ్యవు. ఎందుకు? మొహమాటం, భయం, సిగ్గు. ఎవడేమనుకుంటే నీకేందిరా భయ్, నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి. అప్పుడు నీ కాడికి వాళ్ళందరూ వచ్చి పని చేస్తారు. మన మొహమాటము, మన సిగ్గు, మన భయము ఇవన్నీ మనని ఎంత కిందికి దిగజారుస్తాయి అంటే మన ఇంట్లో కూడా మంచి సలహాలు ఇవ్వలేము. నలుగురు గురించి నువ్వెప్పుడు వదిలేసి నువ్వు బతకడం స్టార్ట్ చేస్తావో, నలుగురు ఏమనుకుంటున్నా అనేది నువ్వు వదిలేస్తావో, అప్పుడు నీ ఎదగడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా నువ్వు ఇట్లనే పండుకొనే ఉంటావు. సిగ్గు, భయాన్ని, నలుగురు ఏమనుకుంటున్నా, మోహమాటాన్ని నువ్వు ఎప్పుడు వదిలేసినప్పుడు మాత్రమే నువ్వు ఎదగడం స్టార్ట్ అవుతావు. ఇక్కడ నుంచైనా ఎదుగుదాం. మోహమాటం, సిగ్గు, భయాన్ని పక్కకు పెట్టేద్దాం. బతికినన్ని రోజులు బిందాస్గా బతుకుదాం. ఎవడేమనుకుంటే నీకెందు భయ, నువ్వేమనుకుంటున్నావు అది చేసి పడదేంగు. నీకు ఏ థాట్ వస్తుంది నలుగురిలో పెట్టేసాయి, నిన్నే అది పైకి లేపుతుంది. నిన్ను ఎదగడానికి ఉపయోగించుకో నీ థాట్ను, నీ ఆలోచనలు. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అస్సలు ఆలోచించకు. నీకు వచ్చిందా బయట పెట్టేసే. ఎవడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు భయ్? నీ గురించి నువ్వు ఆలోచించుకో. వాడి గురించి, వీడి గురించి, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు నీకెందుకు భయ్? వాడు నీ గురించి ఆలోచించడానికి వాడు ఏం పని పాట లేకుండా లేడు. వాడు ఇక్కడ వింటాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు అంతే. నీ గురించి ఏం ఆలోచించాడు వాడు? నువ్వే ఆలోచనలతో తికమకయ్యి అక్కడనే ఉండిపోతున్నావు. ఎవడు నీ గురించి ఆలోచించే అంత పనిపాటు లేకుండా లేడు. ఏ మోహమాటం లేకుండా, ఏ భయం లేకుండా, ఏ సిగ్గు లేకుండా నీకేమనిపిస్తే అది చేసి పడదేంగు. ఒక మంచి థాట్ వచ్చిందా బయట పెట్టేసేయి. నీకు ఉపయోగపడుతుందా బయట పడేసేయి. నువ్వు ఎదగడానికి సహాయపడుతుందా బయట పెట్టేసేయి. ఆ ఆలోచన నీకు ఉపయోగపడకపోతే నలుగురికి ఉపయోగపడుతుందా బయట పెట్టేసేయి. నేను అక్కడ అభినందిస్తారు. ఆ లోపల పెట్టుకుంటే ఏముంది? నువ్వు చేయలేకపోయినావు అనే బాధ, దిగులు తప్ప. అదే నాకు వచ్చింది ఎందుకు నేను చేయలేకపోయినా, అక్కడ ఎందుకు అని చెప్పలేకపోయినా, ఇంటికి పోయినాక నిద్ర కూడా పట్టదు. అదే వాడికి చెప్తే వాడు ఉపయోగపడు కదా అని. అదే చెప్పు, వానికి ఉపయోగపడిందా? నీ మైండ్లో ఒక మంచితనం ఎట్లుంటుంది? హ్యాపీగా వెళ్ళిపోతాం ఇంటికి. అబ్బా నా వల్ల ఒకటి మంచి జరిగిందిరా బాయ్ అని. ఇక్కడ ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడి నుంచి దిగమించుకొని ఇక్కడి నుంచి రాకుండా వదిలేస్తే ఎవ్వనికి ఉపయోగం ఉండదు. నువ్వు లైఫ్లో ఎదగాలన్నా, నిన్ను నలుగురు గుర్తుపట్టాలన్నా, నువ్వు నలుగురికి సహాయం చెయ్యాలన్నా, నువ్వు నలుగురికి ఉపయోగపడాలన్నా, నీ మాటలు నలుగురికి ఒక బూస్టప్ ఇవ్వాలన్నా, నలుగురికి హెల్ప్ కావాలన్నా, ఒకటి లైఫ్లో నీ మాట ఉపయోగపడాలన్నా, నీకు ఒక థాట్ వస్తే బయట పెట్టి పడదేంగు. అంతేగాని నీలోనే ఉంచుకొని మోహమాటంతో కరెక్టా తప్ప రాంగ్గా, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అట్లనే ఉండిపోయినావు అనుకో, అది నీ మైండ్లోనే డిలీట్ అయిపోతుంది. వాడికి ఉపయోగపడదు, నీకు ఉపయోగపడదు అది. అరే మనకు తెలిసిన విషయాన్ని కూడా గట్టిగా అందరి ముందు చెప్పలేకపోతున్నాం భయ్. ఎందుకు తెలుసా? భయంతో, సిగ్గుతోటి, మోహమాటంతో. అది రాంగ్గా కరెక్టా అనే ఆలోచనలతోటి అలాగే ఉండిపోతున్నాం. ఆ లోపు ఇంకోటి వస్తుండు, దింగెత్తుండు, వాడు చెప్తుండే వెళ్ళిపోతుండు. అందుకే ఫస్ట్ ఈ మోహమాటం, భయాన్ని ఇవన్నీ పక్కన పడదేంగు. నీకేమనిపిస్తే అది చేసుకుంటూ పో. దానివల్ల నలుగురికి ఉపయోగం ఉంటుంది, నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన మాటలేనో నాకు తెలుసని కాదు, మీకు తెలుసు.
మనందరికీ తెలిసి ఈ మాటలు ఏమైనా గొప్ప మాటలు చెప్పినా, బొంగులో మాటలు చెప్పినా అని కాదు, మీ అందరికి తెలియని మాటలు చెప్పినాను ఏమన్నా. మన అందరికి తెలిసిన మాటలు ఇవన్నీ, కానీ మనం అక్కడే ఆగిపోతున్నాము. ఇంత సిగ్గును, భయాన్ని, మొహమాటాన్ని వదిలేసి బయటికి రా. అవన్నీ వదిలేసి బతకడం నేర్చుకో. బిందాస్గా బతుకుతాం. ఒక లైక్ వేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్.